హలో ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం పూజ గురించి నేను ఏ ఐటమ్స్ తయారు చేశానో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా నేను మినపగారెలు చేస్తున్నాను. రాత్రి నానబెట్టుకున్న మినపప్పు తీసేసి బాగా కడుక్కొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరుకు బరుకు ఉండేలా చూడండి, ఎందుకంటే కరకర వస్తాయి. ఇప్పుడు వేరే ఐటెమ్ కూడా చేస్తున్నాను. అది మిక్సీ పట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసి కాజు, బాదం, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చేయబోయే ఐటెమ్ వచ్చేసి సేమియా. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో నెయ్యి వేసేసుకొని సేమియాని ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయిన సేమియాని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మిల్క్ వేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను బెల్లంతోని చేస్తున్నాను. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేయవచ్చు. బెల్లంతోని చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమంట. అందుకే నేను బెల్లంతోని చేస్తున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను కడపలకు కడుక్కొని బాగా పసుపు పెట్టి ముగ్గులు వేసి రంగులు వేశాను. ఇప్పుడు ఆ మిల్క్లో సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలి. సేమియా బాగా ఉడకనివ్వాలి. బెల్లంతో చేస్తే చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. అందులో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి వేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అంతే, సేమియా అనేది రెడీ అయిపోయింది. ఇది ఎంతో రుచికరంగా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం. మీరు కూడా చేయండి. ఇప్పుడు మరొక గిన్నె వేసుకొని అందులో ఆయిల్ వేసి బాగా వేడవ్వనివ్వాలి. ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పుని ఇప్పుడు మంచిగా వడల్లాగా చేసుకోవాలి. చేతికి నీళ్లు రాసుకుంటూ వడల్లాగా చేసుకొని దీంట్లో వేసుకోవడమే. ఇది మంచిగా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం చేసే ప్రతిసారి చేతికి నీళ్లు అద్దుకొని చేయడం ద్వారా మినపగారెలు అనేటివి స్మూత్గా వస్తాయి. చేతికి అడ్డుకోకుండా వస్తాయి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతే, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టిష్యూ పేపర్ వేయడం ద్వారా ఆయిల్ అంతా పీల్చుకొని బాగా టేస్టీగా ఉంటుంది. మరియు ఆయిల్ కూడా వెళ్ళిపోతుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మీరు కూడా టిష్యూ యూస్ చేయండి. ఈ మినపగారెలు అయిపోయిన తర్వాత ఇప్పుడు శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టాను నేను. నానబెట్టిన శనగపప్పుని మంచిగా కడుక్కొని స్టవ్ మీద ఉడకబెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే ఐటెం చేద్దాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకొని మంచిగా జల్లించుకోండి. బాగా జల్లించుకున్న తర్వాత అందులో కారం మరియు ఉప్పు, పసుపు, మీకు రుచికి సరిపడినంత వేసుకోండి ఉప్పు. ఇప్పుడు ఆలుగడ్డని చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి ఆ మిశ్రమాన్ని. పిండి బాగా ఆ ఆలు స్లైసెస్కి పట్టేలా చూసుకోండి. జారుడులా చేస్తే పిండి దానికి పట్టదు. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత
ఒక్కొక్క స్లైసెస్ని పిండికి బాగా అద్ది వేసేసుకోవాలి నూనెలో. ఇలా అన్నీ వేసేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అన్నం తీసేసుకోవాలి కొద్దిగా. తర్వాత మరొక గిన్నెలో కూడా కొద్దిగా అన్నం తీసుకోవాలి. ఇలా పెరుగు 2 ప్యాకెట్లు వేసుకొని బాగా కలుపుకొని మెత్తగా చేసుకోవాలి. అందులో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను దీంట్లో వేసే కలిపేస్తున్నాను. మెత్తగా కావడానికి అందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. మెత్తగా చేసేసుకోండి దాన్ని. మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవాలి. కొద్దిగా వట్టిమిరపకాయలు మరియు మిరియాలు తీసుకోండి. నూనెలో జీలకర్ర వేసి ఇప్పుడు దాకా తీసుకున్న అన్ని ఐటమ్స్ నూనెలో వేసేసుకోండి. మిరియాలు మరియు వట్టిమిరపకాయలు, అందులోనే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిన పోపుని దద్దోజనంలో యాడ్ చేసుకోండి. అదే మనం ఇంతకుముందు పెరుగు వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో యాడ్ చేసేసుకోండి. దాన్ని బాగా కలుపుకోండి. అంతే, దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పులిహోర చేసుకుందాం. అదే గిన్నెలో నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి అందులో పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు మరియు ఒట్టిమిరపకాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. చాలా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకుంటే అవన్నీ మాడకుండా మంచిగా అవుతాయి. ఇప్పుడు అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు అందులో కరివేపాకు వేసుకోండి. ఒట్టిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పులిహోరలో అంటే అన్నం వైట్ రైస్లో వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, ఈజీగా పులిహోర కూడా రెడీ అయిపోతుంది. అయ్యో, నేను పసుపు వేయడం మర్చిపోయాను. పసుపు మీది నుంచి వేసేసి బాగా కలుపుకోండి. అయినా పసుపు మీది నుంచే యాడ్ చేయాలి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అంతే, పులిహోర అనేది రెడీ అయిపోతుంది. పులిహోర అయిపోయాక మరొక గిన్నెలో మళ్ళీ అన్నం తీసేసుకొని ఇప్పుడు బెల్లన్నం చేసుకుందాం మనం. పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ లేదా 1 గ్లాస్ వాటర్ పోయండి. మీరు ఎంత మెత్తగా కావాలంటే వాటర్ అంతా యాడ్ చేసుకోండి. అందులోనే బెల్లం వేసుకొని బాగా కలుపుకోండి. ఆ బెల్లం అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలి. ఇంతకుముందు నేను సేమియాలో యాలకుల పొడి వేయడం మర్చిపోయాను. ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇంతకుముందు మనం పెట్టిన బెల్లన్నంలో కొద్దిగా మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేయడం ద్వారా మంచిగా టేస్ట్ వస్తుంది.
ఇలా బాగా కలిపేసుకొని అందులో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. మెత్తగా అయిన తర్వాత దించేసుకోవడమే. అంతే. ఇంతకుముందు మనం పెట్టిన శనగపప్పుని బాగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో సోంపు, ఇలాచీ కూడా వేసేసుకోవాలి. వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోండి. కావాలంటే మీరు మైదా కూడా యూజ్ చేయొచ్చు. నేను మాత్రం గోధుమ పిండియే యూజ్ చేస్తున్నాను. ఇది దేనికోసం అంటే బచ్చాలు చేయడానికి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసుకోండి. బెల్లం వేసి అందులో కొద్దిగా నీళ్లు వేయండి. బెల్లం మొత్తం కరిగేలా చూడండి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత చెత్త మొత్తం పోయేలా వడపోసుకోండి. ఎందుకంటే దాంట్లో చెత్త ఉంటుంది కాబట్టి అలా వడపోసుకుంటే అంతా వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే గిన్నెలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇంతకుముందు మనం మిక్సీలో పట్టుకున్న శనగపప్పుని ఈ బెల్లంలో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని దగ్గరికి రానివ్వాలి. ఎందుకంటే బచ్చాలు చేయడానికి ఉండలు మంచిగా వస్తేనే బచ్చాలు చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇలా మిశ్రమం అంతా దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇలాంటిది మీరు రోటీ మేకర్ యూస్ చేసుకోండి. బచ్చాలు చేయడానికి బాగా ఉంటుంది. దాని మీద ఒక కవర్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనం ముందుగా పెట్టుకున్న గోధుమ పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని మంచిగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి మీరు కూడా. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపప్పు స్టఫ్ని ఈ గోధుమ పిండి ముద్దలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మంచిగా రౌండ్గా చేసేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు నూనె రాసిన ఆ కవర్ మీద ఈ ముద్దని పెట్టేసుకోవాలి. పెట్టేసి దాని మీద ఇంకొక కవర్ వేసి ప్రెస్ చేసుకోవాలి. అంతే, ఈజీగా అయిపోతుంది. మీ దగ్గర కూడా రోటీ మేకర్ ఉంటే యూజ్ చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు అయిపోయిన దాన్ని తీసేసుకొని పెనం బాగా వేడెక్కిన దాంట్లో నెయ్యి రాసి ఇప్పుడు దాకా మనం చేసుకున్న బచ్చాలను ఆ పెనం పైన వేసుకొని బాగా కాల్చేసుకోవాలి. ఇలా అంతా నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను హడావిడిగా చేయడం ద్వారా కొంచెం ఫాస్ట్గా పిండి మొత్తం మెత్తగా అయిందండి. మీరు చూసి కన్సిస్టెంట్ మంచిగా చేసుకోండి. ఇప్పుడు నేను చేసిన ఐటమ్స్ అన్నీ ఏవేవి చేశానో ఇప్పుడు మనం అన్నీ కొద్ది కొద్దిగా వేసేసుకుందాం. ఇంకొక ఐటమ్ మిస్ అయ్యానండి. మనం 2-3 గ్లాసుల వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేసేసుకోండి. బెల్లం వేసి బాగా కలుపుకోండి. ఇది దేనికోసం అంటే పానకం చేస్తున్నాను. అందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకోండి. మరియు సోంపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అంతే, ఈజీగా అయిపోతుంది పానకం.
ఇలా బాగా బెల్లం అంతా కరిగిపోయేలాగా కలిపేసుకోవాలి. అంతే, పానకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాకా చేసుకున్నవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటున్నాను. చూసేయండి మీరు కూడా. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి. చాలా మంచిగా టేస్ట్ అయ్యాయి. స్వీట్నెస్ బాగా వచ్చింది. ఉప్పు కూడా అన్నిట్లో కరెక్ట్గా సరిపోయింది. ఎన్ని రకాల ఐటమ్స్ చేసినా దేంట్లో ఉప్పు తగ్గలేదు మరియు స్వీట్నెస్ కూడా తగ్గలేదు. చాలా మంచిగా టేస్ట్ అయ్యాయి. నిజంగా ఆ తల్లి దయ ద్వారా అన్నీ బాగా కుదిరాయి. నేను చేసుకున్న ఐటమ్స్ అన్నీ చెప్తాను చూడండి. ముందుగా సేమియా మరియు ఆలు బజ్జీలు, పులిహోర, దద్దోజనం, బెల్లన్నం మరియు మినపగారెలు, పానకం, మరియు శనగలు, రాత్రి నానబెట్టుకున్న శనగలు కూడా వేశాను. పచ్చి శనగలే. ఆ తల్లికి పచ్చి శనగలు అంటేనే చాలా ఇష్టం కదా, అందుకే పచ్చి శనగలు కూడా పెట్టేశాను. మరియు వడపప్పు, అదే నానబెట్టిన పెసరపప్పు, అది అంటే కూడా తల్లికి చాలా ఇష్టం. దాని తర్వాత వైట్ రైస్లో కొద్దిగా షుగర్ వేసి నెయ్యి వేశాను. అదే చక్కెర అన్నం. అంతే, అన్ని రకాల ఐటమ్స్ చేసేసాను. ఈ ఐటమ్స్ అంటే తల్లికి చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీస్ అన్నీ నచ్చాయని ఆశిస్తున్నాను. బచ్చాలు కూడా పెట్టేసేసుకున్నాను దాంట్లోనే. మరియు పంచామృతం కూడా చేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయాను. ఒక గ్లాస్లో వేసేసుకున్నాను. అంతే, నేను చేసిన రెసిపీస్ అన్నీ తల్లికి నైవేద్యంగా ఎక్కించేశాను. ఆ తల్లి ఎంతో సంతోషించిందని ఆశిస్తున్నాను. ఆ తల్లి ఆశీర్వాదాలు ఎప్పుడు మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఫోన్లో వ్రతకథ పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా నేను పూజ చేసేసుకున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా నేను చెప్పిన రెసిపీస్ ఈజీగా చేసేసుకొని దేవుడికి నైవేద్యం ఎక్కిచ్చేసి దేవుడి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసేయండి. బాయ్ బాయ్.